సమైక్య రాష్ట్రంలో కరువుకు చిరునామాగా నిలిచిన ఉమ్మడి పాలమూరు స్వరాష్ట్రంలో నీలి విప్లవంలో దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి గ్రామంలోని చెరువుకు నీళ్లు పారించడంతో చేపల చెరువులకు నిలయంగా మారింది. ఇన్నాళ్లు పక్కనే కృష్ణా, తుంగభద్ర నదులున్న భూములు బీడుబారాయి. ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడంతో నీటి లభ్యత పెరిగింది. ఉపాధి లేక వలసపోయిన వాళ్లంతా తిరిగొచ్చి వ్యవసాయంతో పాటు చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆశాజనకంగా కొనసాగుతున్న రొయ్యల పెంపకంపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్. సాగునీరు లేక, పంటల సాగు లేక ఉపాధి కోసం ఇక్కడి రైతులు వలసపోయేవారు. అయితే ఇదంతా గతం. తెలంగాణ ప్రభుత్వం చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉండడంతో జోగులాంబ గద్వాల ప్రాంత రైతులు రొయ్యల సాగులో దూసుకుపోతున్నారు. నీటి లభ్యత పెరగడంతో తొలిసారిగా జిల్లాలో 60 వరకు రొయ్యల చెరువులు ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు ఉపాధి లేక వలసపోయిన వాళ్లంతా తిరిగొచ్చి వ్యవసాయంతో పాటుగా చెరువుల్లో రొయ్యల పెంపకాన్ని చేపడుతూ లాభాలను పొందుతున్నారు. రొయ్యల సాగుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని మత్స్యశాఖ అధికారులు తెలపడంతో రొయ్యల పెంపకంపై ఆసక్తిని చూపిస్తున్నారు ఇక్కడి రైతులు. ఒక్కో చెరువులో 2 నుంచి 3 టన్నుల రొయ్యలు పెరిగే అవకాశాలు ఉండడంతో ఈ రొయ్యల పెంపకం లాభసాటిగా మారుతోంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి వెనామీ రకం రొయ్యలను తీసుకొచ్చి చెరువుల్లో వదిలారు. ప్రత్యేకంగా వాటికి దాణా, ఏరేటర్లతో ఆక్సిజన్ అందిస్తూ పెంచుతున్నారు. ఒక్కో చెరువు నుంచి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి అధికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో కృష్ణా జిల్లాలు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో రొయ్యల పెంపకంపై అవగాహన ఉన్నవారు గద్వాల ప్రాంతానికి వలస వస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి, గద్వాల, ఇటిక్యాల, మల్దకల్, ధరూర్ ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 60 వరకు రొయ్యల చెరువులు ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ రొయ్యల పెంపకం అనేది అస్సలు లేదు. అలాంటిది ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 60 వరకు చెరువులు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణలో అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని కుటుంబాలు జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతాలకు వలస వచ్చాయి. ఇక్కడ బీడుబారిన భూములను ఎంపిక చేసుకుని రైతు వద్ద నుంచి పొలాలను కౌలుకు తీసుకున్నారు. రొయ్యల చెరువులను ఏర్పాటు చేసుకున్నారు. వారి వెంట కోస్తాంధ్ర నుంచి కొంతమంది కూలీలను ప్రత్యేకంగా తెచ్చుకున్నారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 200 కుటుంబాలు ఇక్కడ ఉపాధిని పొందుతున్నాయి. కొల్లేరులో చేపల వృత్తే మాది 10 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ జీవనోపాధం లేకుండాను ఇట్లా తెలంగాణ ఏరియా వచ్చి చెరువులు ఇట్లాగాను అంటే పండే భూములు కాకుండాను విడిగాను పండని భూములు లాంటివి తీసుకుని చెరువు సాగు చేసుకుంటున్నామండి. రొయ్య వేసాము, 2 నెలలు అవుతుంది వేసి మేము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రొయ్య వేసాము. తర్వాత ముందర పంగాజు వేసామండి. పంగాజు వేస్తే కొద్దిగా ఏమి ఇక్కడ ఎదుగుదల వాటర్ లేకనో ఇబ్బంది పడుతున్నామండి. ఈ రొయ్య వేసాము. ఈ 4 నెలల పంట అండి ఇది. ఈ 4 నెలల పంటకైనా ఎకరం చెరువుకి వచ్చి 6 లక్షల దాకా పెట్టుబడి అయ్యిందండి. ఇప్పుడు వచ్చేదంతో లాభం వచ్చేదంతో లేకపోతే నష్టం వచ్చేదంతో తెలియదండి. పెట్టుబడి పట్టేదాకా నేను వేసి ఇప్పుడు వరకు నెల అవుతుంది. ఇంకా 3 నెలలకు కానీ తెలియదండి మేము చెరువులు చేసి. ఆంధ్రాలో పని లేకపోవడంతో ఇక్కడికి వచ్చి ఈ రొయ్యల పెంపకం చేసుకుంటున్నామని వలస వచ్చిన రొయ్యల పెంపకందారులు చెబుతున్నారు. ఒక్కో చెరువుకు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఈ రొయ్యల చెరువులపై తెలంగాణ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అయితే ఇది చేపలకి అనుకూలంగా ఉంటుంది కదా, రొయ్యకు కూడా అనుకూలంగా ఉంటుందేమో అని మా ప్రాంతంలో దీని గురించి మేము అడిగినప్పుడు వేయచ్చు అని ఒకసారి చెప్పినారు. దాన్ని బట్టి మేము వేసినామండి. వేస్తే దీన్ని మాకేసి అయితే దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని ఆదుకుంటుంది. చేపల మత్స్యశాఖ సంబంధించి, రొయ్యలు సంబంధించి
మోడీ గారు కూడా మొన్న ప్రతిపాదనలో దీని గురించి రొయ్యకి ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పారండి. ఈ తెలంగాణ ప్రభుత్వం మేము చేస్తున్నాం. కేసీఆర్ గారు దయించి మా ఆయన దయించి ఏమన్నా ఇన్సూరెన్స్ పెడితే మాకు కూడా లాభం చేసిన వాళ్ళు అవుతారు. ఈ వర్షాల వల్ల కానీ ఈ ఎండల తీవ్రత వల్ల కానీ మాకు కొంచెం ఏమైనా నష్టాలు వస్తే దీనివల్ల ఇన్సూరెన్స్ అనేది ఇస్తే మేము కూడా కొంచెం లబ్ధి పొందిన వాళ్ళు అవుతాం. గతంలో ఈ ప్రాంతంలో చేపల చెరువులే ఉండేవి. బీడు భూములను ఎంపిక చేసుకుని క్యాట్ ఫిష్లను పెంచేవారు రైతులు. అందులో నష్టాలు రావడంతో ఈసారి రొయ్యల చెరువులు తవ్వారని ఇది లాభసాటిగా ఉంటుందని మత్స్యశాఖేడి లక్ష్మప్ప చెబుతున్నారు. వచ్చే ఏడాది చెరువుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రోజుల కింద అక్కడక్కడ ఈ వ్యవసాయానికి పనికి రాకుండా జమ్ము మలిసి ఈ నీటి లోతట్టు ప్రాంతాలు కూడా ఉండడం జరిగింది. వీటి లోపల గతంలో ఈ పంగాస్ మరియు క్యాట్ఫిష్ చేపల పెంపకాన్ని పెంచేవాళ్ళు. ఇది అంత లాభదాయకంగా ఉండకపోవడం వలన ఇటీవల ఈ వెనామీ అన్నటువంటిది ఒక కొత్త రకమైనటువంటి రొయ్య. ఇది ఆంధ్ర ప్రాంతం లోపల మరియు భారతదేశం అంతటా కూడా మంచి లాబడి సంతరించుకున్నటువంటిది. దీన్ని మన జోగులాంబ జిల్లా లోపల సుమారు ఒక 50 నుంచి 60 ఎకరాల లోపల జిల్లాలోని మన ఇటికల్ మండలం కానీ మరి గద్వాల మండలం లతిపూర్ గ్రామాల లోపల అక్కడక్కడ రైతులు పెంచడం జరుగుతుంది. ఇది సుమారు 4 నెలల లోపల ఈ పంట చేతికి రావడం జరుగుతుంది. వీటి యొక్క సంఖ్య సైజు పైన ఆధారపడి ఉంటుంది. సుమారు 300 నుంచి 500 రూపాయల వరకు కిలో రావడం జరుగుతుంది. ఇంతకాలం పత్తి, మిర్చి లాంటి పంటలనే వేసి నష్టాలను చవిచూసిన రైతులు ఇప్పుడు ఈ రొయ్యల పెంపకంపై దృష్టిని సారిస్తున్నారు. జూరాల, నెట్టెంపాడు నుంచి ఎత్తిపోతల ద్వారా పొలాలు తడుస్తూ ఉండడంతో రైతులు సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరైన సమయంలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు సతమతమవుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. గిట్టుబాటు ధర వస్తుందో రాదోనని ఆవేదన చెందుతున్నారు. కానీ అక్కడ రైతులకు ఇలాంటి కష్టాల ఊసే లేదు. కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితే రాదు. పంట పండించామా, కేంద్రానికి తీసుకువచ్చామా, గిట్టుబాటు ధర పొందామా అంతే. ఆరుగాలం పంట సాగుకు కష్టపడిన రైతుకు ఆసరాగా నిలుస్తున్నారు డ్వాక్రా మహిళలు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తూ వారికి సహాయపడుతున్నారు. రైతుల సమస్యలను దూరం చేస్తున్నారు. ఆరుగాలం పంటలు పండించే రైతుల కష్టాలను వారు తెలుసుకున్నారు. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి పంటను అమ్ముకునే సరైన ధర రాక ఇబ్బందులు పడే రైతుల అవసరాన్ని గుర్తించారు. అన్నదాతకు అండగా ఉండేందుకు నడుం బిగించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ప్రత్యేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ రైతుల సమస్యలను తీరుస్తున్నారు మహిళలు. నల్లగొండ జిల్లాలోని నారాయణపూర్ మండలంలో 13 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడి రైతులు పెద్ద మొత్తంలో వరిని సాగు చేస్తున్నారు. అయినా స్థానికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటావు. పంటను అమ్ముకోవాలంటే రైతులు చౌటుప్పల్ మార్కెట్కు తీసుకువెళ్లాల్సిందే. అంత దూరం వెళ్లినా పంట తూకంతో తేడా రావడంతో పాటు ధాన్యం అమ్మకాలు జరిపినా సరైన సమయంలో సొమ్ము చెల్లించేవారు కదూ వ్యాపారులు. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. రైతుల ఇబ్బందులను తెలుసుకుని మండలంలోని గుడిమల్కాపూర్ మహిళా సంఘాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. మినిమం సపోర్ట్ ప్రైస్కే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు మహిళలు. దీంతో రైతులకు శ్రమ తగ్గడంతో పాటుగా పంటకు గిట్టుబాటు ధర తగ్గుతోంది. ధాన్యం చౌడబల మార్కెట్ తీసుకుపోయేది. అక్కడ తూకంలో కూడా ఎక్కువలే చూపుతుంటారు. డబ్బులు కూడా సరిగా వేయరు. మాకు రైతులకు చాలా బాధ ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు సంస్థ నారాయణపురంలో ఇక్కడ మార్కెట్ వేసారు మీరు. దాని నుంచి మాకు చాలా సౌకర్యం కలిగింది. మార్కెట్ ధర మంచిగా ఉంది. ఇప్పటిదాకా మాకు డబ్బులు కూడా టైం మీద ఇస్తున్నారు. మేము సంతోషంగా అమ్ముకుంటున్నాం.
మాకు బాధ లేదు. స్థానికంగా కొనుగోలు కేంద్రం నెలకొల్పడంతో ప్రతి గ్రామం నుంచి రైతులు ధాన్యాన్ని ఎక్కడికే తీసుకొస్తున్నారు. క్వింటాలకు 650 రూపాయలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు డ్వాక్రా మహిళలు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కి సరఫరా చేసి వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు 7,600 క్వింటాళ్ల ధాన్యాన్ని మహిళలు కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని వేయింగ్ మిషన్లు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ మహిళా సంఘాల తరఫున నడుస్తున్న ఈ కొనుగోలు కేంద్రానికి సహాయ సహకారం అందించడానికి మేము ఇక్కడ తాడ్పత్రులు, వేయింగ్ మిషన్లు, మ్యాచర్ మిషన్లు ఇవన్నీ మేము ఇక్కడ సప్లై అందించుటకు ఎల్లవేళ్ళ వీళ్ళకు అందుబాటులో ఉంటూ నేను గుడిమల్కాపురం చెక్ పోస్టులో నేను విధులు నిర్వహిస్తున్నాను. ధాన్యం కొనుగోళ్ల ద్వారా వచ్చిన సొమ్ములో సివిల్ సప్లైస్ నుంచి 1% మాత్రమే మహిళలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు కొనుగోళ్ల ద్వారా 45,000 రూపాయల లాభం వచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు మాకు మా నారాయణపురం మండలానికి 13 గ్రామ పంచాయతీల నుండి మాకు అన్ని ధాన్యాలు ప్రతి ఒక్క ధాన్యం ఇక్కడికి వస్తున్నది. 13 గ్రామ పంచాయతీల నుండి ఇప్పటికీ BP2 సర్ణ అంశాలు అవన్నీ మేము కొన్న రేటు 600 క్వింటలకు 650 రూపాయలు. మేము ఒక రైతుకు మేము వారం రోజుల్లోపు మేము డబ్బులు ఇస్తున్నాము. ఇంతకుముందు మేము ఇప్పుడు 7,000 క్వింటల ధాన్యం కొనుగోలుకి మాకు లాభం ఎంత వచ్చిందంటే 45,000 మినిమం వచ్చిందండి మాకు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు లాభం చేకూరుతోంది. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక షావుకారులు దోచుకునేవారని, ఇప్పుడు ఈ కేంద్రం ద్వారా గిట్టుబాటు ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పెట్టుబడి ఖర్చులు పెరిగాయని సంఘ బంధాల ద్వారా యూరియా, DAP ఎరువుల అమ్మకాలు జరిపితే తమకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు. పంట పండించి సావుకారు దగ్గరికి వెళ్తే క్వింటాల్కి 600 రూపాయలు, 630 రూపాయలు మంచి క్వాలిటీకి అని మమ్మల్ని అనడం జరిగేది. దాంతో మేము గత్యంతరం లేని పరిస్థితులలో సావుకారులకి ఇవ్వవలసి వచ్చేది. 630 రూపాయలు మంచి క్వాలిటీకి మాత్రం వాళ్ళు 630 పెట్టేది. తర్వాత ఒక క్వింటాల్కి 2 కిలోల పెచ్చు జోక్కునే వాళ్ళు. మహిళా సంఘబంధాల ద్వారా రైతు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొనుగోలు ఏర్పాటు చేయడం వలన మాకు క్వింటాల్కి 650 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మా రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇంకా కూడా ఇలాగే ఈ రైతు కొనుగోలు కేంద్రాలని కొనసాగిస్తే మా రైతులకు చాలా మేలు జరుగుతుంది. అలాగే యూరియా కానీ, DAP కానీ, రైతుకు సంబంధించిన ప్రతి ఎరువులు ఈ మహిళా సంఘ బంధాల ద్వారా ఏర్పాటు చేస్తే మా రైతులకు చాలా మేలు జరుగుతుంది. స్థానికంగా ఏర్పడిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ఇటు రైతులకు శ్రమ తగ్గి గిట్టుబాటు ధర దక్కడంతో పాటు మహిళలకు మంచి ఉపాధి దొరుకుతోంది. వృత్తిరీత్యా జాయింట్ కలెక్టర్ నిత్యం ఏవో పనుల్లో బిజీగా గడుపుతూనే ఉంటారు. అయినా తన అభిరుచిని మర్చిపోలేదు. ఖాళీ సమయాన్ని వృధా చేయలేదు. తన క్యాంపు కార్యాలయంలో ఉన్న నేలను ఇప్పుడు ఓ వ్యవసాయ పొలంలా మార్చేశారు. పూర్తి సేంద్రియ విధానంలో కూరగాయలను పండిస్తూ తోటి వారికి ఎంతో స్ఫూర్తిని అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్పై HMTV ప్రత్యేక కథనం. అక్కడంతా ఆర్గానిక్ వ్యవసాయమే. మొక్కజొన్న నుంచి కూరగాయల వరకు అన్నింటికీ సేంద్రియ ఎరువులే వాడుతుంటారు. పిడికెడు రసాయన మందు కూడా ఆ కాంపౌండ్లోకి ప్రవేశించదు. ఆదర్శ రైతులు ఆశ్చర్యపోయేలా దిగుబడులు సాధిస్తున్నారు. పైగా పండిన పంటలు జేసీ క్యాంప్ పంటల పేరుతో రైతు బజార్లో అమ్ముతున్నారు. రైతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్. ఒకప్పుడు ఖాళీగా పడి ఉన్న నేల జేసీ కృష్ణారెడ్డి రాకతో వ్యవసాయ క్షేత్రంగా దర్శనమిస్తుంది. ఇక్కడ మొక్కజొన్న, టమాటా, వంకాయ, క్యాబేజీ, ఉల్లిగడ్డలు, ముల్లంగి వంటి కూరగాయలను పండిస్తున్నారు జేసీ. క్యాంపు కార్యాలయం మొత్తం 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించదు. మొత్తం పచ్చని పంట పొలాలను తలపించే విధంగా పంటలు దర్శనమిస్తుంటాయి.
ఇక్కడ పండుతున్న టమాటా, వంకాయ, క్యాబేజీ, ముల్లంగి, కాలీఫ్లవర్, గోధుమ, మిర్చి పంటలకు ఎలాంటి రసాయన ఎరువులను ఉపయోగించరు. ఈ పంటలకు కేవలం పశువుల పేడ, వర్మీ కంపోస్ట్, ఎరువుల నుంచి తీసుకువచ్చిన మట్టి, వానపాములు వంటివి మాత్రమే ఎరువులుగా వాడుతున్నారు. కంపోస్టు ఎరువులను తయారు చేయటానికి అవసరమైన ఏర్పాట్లు స్వయంగా చూసుకున్నారు. కంపోస్టు తయారీకి ఏర్పాటు చేసిన కుండీలో చెట్ల నుంచి సేకరించిన చెత్త, ఆకులు వేసి వర్మీ కంపోస్టు ఎరువుగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా చెరువుల నుంచి పూడిక మట్టిని ప్రత్యేకంగా తెప్పించి పంటలకు అందిస్తున్నారు. సేంద్రియ ఎరువుల్లో రసాయన ఎరువుల కన్నా అధిక పోషకాలుంటాయి. పైగా రసాయన ఎరువుల వాడకం వల్ల పర్యావరణానికే కాదు, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అంటున్నారు జేసీ. రైతులకు రసాయన ఎరువుల వాడకం వల్ల ఆర్థికంగా భారమవుతుందని, అదే సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అతి తక్కువ ఖర్చుతో పంటలు పండించొచ్చని సూచిస్తున్నారు. ఈ 4 ఎకరాల్లో పంటలు పండించడానికి కేవలం 20,000 మాత్రమే పెట్టుబడి పెట్టారు. సేంద్రియ ఎరువుల వల్ల మంచి దిగుబడులు వస్తున్నాయి. రైతులు కూడా పంట పొలాలకు క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడి లాభాలను ఆర్జించాలని రైతులను జేసీ కోరుతున్నారు. నేను కూడా బేసికల్లీ అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి అదేవిధంగా ఈ సేంద్రియ పద్ధతుల లోపల అంటే నార్మల్గా ఏదైతే మన పూర్వకాలం లోపల ఆవు పేడ, గోపేడ లేకపోతే ఈ పేడ మలమూత్రాలతో తయారు చేసిన వర్మీ కాంపోస్ట్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ చేయాలనే ఆలోచన వచ్చింది. దానికి ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా ఈ కూరగాయలు ఒకటి పండించాలని. అందుకొరకే ఈ కూరగాయలన్నింటిని కూడా విత్తనాలను తీసుకొని ఆ విత్తనాల ద్వారా ఇక్కడ మనం కూరగాయలు పండించడం జరుగుతుంది. ఈ కూరగాయలను కూడా మనం ఒక సిస్టమేటిక్ అంటే మనం జస్ట్ ఒక ఇంటి మందమే చేద్దాం, సేంద్రియ కూరగాయలు పండిద్దామని అనుకున్నాం. కానీ తర్వాత ఏమనిపించింది అంటే ఇంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది కదా, క్యాంప్ ఆఫీస్లో కూడా మా సీసీ కానీ అదేవిధంగా మా స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరి ద్వారా ఒకటి మనం రైతు బజారు కూడా మేము కూరగాయలు పంపించడం జరుగుతుంది. ప్యూర్లీ సేంద్రియ పద్ధతులే, అంటే మనం ఎలాంటి మాన్యూర్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా పంపడం జరుగుతుంది. జేసీ కృష్ణారెడ్డి ఉదయం అందరిలా వ్యాయామం చేయకుండా క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ పనుల్లో పాల్గొంటారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 గంటల పాటు పొలాలకు నీళ్లందించడం, కలుపు తీయటం వంటి పనులు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం, అందుకే ఆసక్తిగా కూరగాయలను సాగు చేస్తున్నానని చెప్తున్నారు జేసీ కృష్ణారెడ్డి. ఆయనే కాదు, ఆయన సతీమణి జమున వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. తాము ఆరోగ్యమైన కూరగాయలు తినటమే కాకుండా ఇతరులకు తినటానికి సహాయపడటం ఆనందంగా ఉందంటున్నారు జమున. ఈ మధ్యలో అన్ని మందుల ఫుడ్ వస్తుంది, ఇది మనం సొంతంగా పెట్టుకొని మనం తింటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది, హెల్త్ పరంగా కూడా మంచిది. రోజు మార్నింగ్ వాక్ చేస్తాను, మా సారు నేను ఇద్దరం వాకింగ్ చేస్తాము. 4:30కి లేస్తాను, తోట పని చూసుకుంటాను. దీన్ని చాలా డెవలప్ చేయాలని, ఇంకా చాలా రకాలు పెట్టాలని అనుకుంటున్నాను. జేసీ క్యాంపు కార్యాలయంలో పండించిన పంటలను రైతు బజార్లో అమ్ముతున్నారు. ఇక్కడ పండుతున్న వంకాయ, టమాటా, క్యాబేజీ, ఉల్లిగడ్డలకు భారీగా డిమాండ్ ఉంది. సేంద్రియ ఎరువులతో పండిన పంటలు కావటంతో కొనుగోలుదారులు ప్రాధాన్యతను ఇస్తున్నారు. జేసీగా క్షణం తీరిక ఉండదు. ఆయన వ్యవసాయం చేయాలనే ఆసక్తి, ఆ ఆసక్తి ఆయనను ముందుకు నడిపించింది. క్యాంపు కార్యాలయాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చి వ్యవసాయం అంటే భారం కాదు మహాభాగ్యమని ఆదిలాబాద్ జిల్లా జేసీ నిరూపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడ్డారు, అధిక దిగుబడులను సాధించారు. అయితే పంట సాగుకు నానా కష్టాలు పడ్డ రైతన్నలకు వాటి అమ్మకాలకు ఇబ్బందులు తప్పటం లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ జరుగుతున్న ఆలస్యం రైతులకు శాపంగా మారుతోంది. మారుతున్న వాతావరణం రైతన్నలను కలవరపెడుతోంది. అన్నదాతలకు వరుణుడి భయం వెంటాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో రైతుల వెతలు వర్ణనాతీతం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు సెంటర్లలో కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో ఎప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వర్షం పడితే ధాన్యం తడిసి ముద్దవుతుందని కలవరపడుతున్నారు. ఇప్పటికే వరుణుడి ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో వర్షానికి వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులకు భయం మరింతగా ఎక్కువైంది.
పంట సాగుకే కాదు, ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. హమాలీలు, సంచులు, లారీల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగక రోజుల తరబడి కేంద్రాల వద్ద రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. తెచ్చిన ధాన్యాన్ని కేంద్రాల్లో ఆరబట్టుకునేందుకు ప్లాట్ఫాములు లేక, నిర్వాహకులిచ్చే టార్పాలిన్లు సరిపోక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షం మొగులవుతుంది, అప్పుడే గాల్పు ఈ పరిస్థితి ఇది కుప్పలు పోసినాము. ఎప్పుడు నాంతదనేది తెలుస్తలేదు. నాంతే మేమే లాసు మరి బయట పంపించారు. అది ఎప్పుడు మొగులవుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది తెలిసి వస్తలేదు. ధాన్యం ఖరాబ్ అయితే మాకు తెలియదు. జర జల్దీ కొనుగోలు చేసి మాకు మద్దతు ధర ప్రకటిస్తే మాకు మంచిగా ఉంటుంది. ఈ ఏడు ధాన్యం దిగుబడులు పెరిగిపోవడంతో కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తోంది. వివిధ కారణాలతో కొనుగోళ్లు ఆలస్యం అవుతూ ఉండడంతో అకాల వర్షాలకు ఎక్కడ ధాన్యం తడిసి మొద్దవుతుందోనన్న భయం రైతులను నిత్యం వెంటాడుతోంది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోళ్లు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కుప్పలుగా పోషిస్తున్నారు. మరికొందరు రైతులు మార్కెట్ యార్డ్ ఆవరణలోనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. వర్షం కురిస్తే ధాన్యం వర్షార్పణమైనట్లే. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో, కొనుగోలు కేంద్రాల్లో తాటిపత్రులను అందుబాటులో ఉంచాలి. కానీ అలా జరగటం లేదు. దీంతో ధాన్యం అమ్మకాలు జరిగే వరకు రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 3 రోజులు 4 రోజులు తరబడి ఎండబెడుతున్నాము. ధాన్యాన్ని మొగులవుతున్నది. ఆ వర్షం వచ్చిందంటే తడిసిపోతే మళ్ళీ కొనుగోలు చేసే వాళ్ళు ఉండరు. మళ్ళీ దానికి తోడు గిట్టుబాటు ధర లేదు. మనకు తొందరగా కొనుగోలు చేస్తే బాగుంటుందని కోరుతాం. కామారెడ్డి మార్కెట్ యార్డ్లో ఇటీవల కురిసిన వర్షానికి వేలాది క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి మొద్దయింది. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు. అయితే తెచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులుండవని రైతులు అంటున్నారు. ఇన్ని రోజుల పొడుగా ఇట్లా ఆగుతాయి. ఈడికెళ్ళి ఆందాకున్నాయి. ఇప్పుడు ఏందాక గుట్ట పొడున్నాయి. ఇవి ఎన్నేళ్ల పొడుగా జోకుతారు ఎట్లను. మరి మాల గుట్ట కాడ ఇటు ఈడ ఏ లారీలు లేవు. ఇంత పెద్ద ఇలేజ్ అన్నట్లు కానీ ఓళ్ళు పట్టింపు లేదు. మాకు ఓళ్ళు సాయం చేస్తలేరు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాన కురిస్తే రైతుల కష్టం నీటిపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వెంటనే జరపాలని రైతులు కోరుతున్నారు. ఇకనైనా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ మార్పుల వలన ఎక్కడ తమ ధాన్యం తడిసిపోతుందో అన్న ఆందోళన రైతులకు నిత్యం వెంటాడుతూనే ఉంది. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించిన నెల తల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.